డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో టాపిక్ సర్వైకల్ స్పాండిలోసిస్ అలాగే లంబర్ స్పాండిలోసిస్కి సంబంధించి లక్షణాలు ఎలా ఉంటాయి, వీటికి చికిత్సా విధానం ఏ విధంగా ఉంటుందో తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ సుధారాణి గారు ఉన్నారు. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. మీరు కనుక డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ ప్లే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడొచ్చు. హలో అండి, వెల్కమ్ టు హలో అండి. ముందు ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ డిస్కస్ చేద్దాం. వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? అసలు ఈ స్పాండిలోసిస్ అంటే ఏంటంటే మెడ నుంచి కింద నడుము వరకు తోకబుక్క వరకు కూడా వెన్నుపూసలు ఏవైతే బ్యాక్ బోన్స్ ఉంటాయో వాటిలలో అరుగుదల అనేది రావడాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారనమాట. ఇంకొకటి ఉంటుంది స్పాండిలైటిస్, అంటే కొన్ని టీబీ లాంటి ఇన్ఫెక్షన్లు వెన్నుపూసలకు వస్తే సో అక్కడ ఉన్న పైన ఉన్న కండరాలు అవన్నీ వాపుకు గురయ్యి సో దాన్ని స్పాండిలైటిస్ అంటారనమాట. ఈ స్పాండిలోసిస్ అనేది చాలా కామన్గా చూసే ప్రాబ్లం అనమాట. ఇంతకుముందు అయితే ఏజ్డ్ వాళ్ళకి ఈ ప్రాబ్లం కామన్గా వచ్చేది, అంటే ఒక 50-60 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఎముకలు అరిగిపోవడం అనేది సహజంగా అరుగుతూ ఉంటాయి అన్నమాట. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఏంటంటే 20 ఇయర్స్ 25 ఇయర్స్ నుంచే చాలా మటుకు నెక్ పెయిన్ అని వస్తూ ఉన్నారు. అయితే దీంట్లో ఏంటంటే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటంటే మెడ దగ్గర ఉండే సర్వైకల్ వర్టిబ్రే, అంటే మెడ దగ్గర ఉండే ఎముకలు అరిగిపోవడాన్నే సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. అంటే దీనికి మనం కారణాలు చూసుకున్నట్లయితే మెడ నొప్పికి లేదంటే సర్వైకల్ స్పాండిలోసిస్కి కారణాలు మనం చూసుకుంటే అన్ఈవెన్ పోస్చర్స్గా కూర్చోవడము, లేవడం, నిలబడడం, మన పోస్చర్స్ అనేటివి కరెక్ట్గా లేకపోవడము, లేదంటే ఉన్నదానికన్నా చాలా ఎక్కువ ఒత్తిడి ఆ ఎముకల మీద డైలీ వేర్ అండ్ టేర్ అనేది ఉండడము, లేదంటే కంటిన్యూగా ఒకటే పొజిషన్లో కదలకుండా కూర్చొని ఉండడము, లేదంటే వంగి ఫోన్లు చాలాసేపు చూడడము, లేదంటే సిస్టమ్ వర్క్ ఎక్కువ చేయడము, సో ఇట్లా డెస్క్ జాబ్స్ ఎక్కువగా ఉండడం, అంటే మన వృత్తి ఏదైనా కానీ దాంట్లో ఎక్కువ ఒత్తిడి, మెడ మీద ఒత్తిడి కలిగించే పనులు, అన్ఈవెన్ మూమెంట్స్ ఉండడము, లేదంటే ఇంజురీస్ లాంటివి జరగడము, అలాగే ఎముకల గట్టితనం అనేది సరిగా లేకపోవడం, ఆస్టియోపోరోసిస్, ఆస్టియోపీనియా, అంటే ఎముక గట్టితనం సరిగా లేకపోవడం, అండ్ మీరు తీసుకునే ఆహారంలో పోషక విలువలు చాలా రోజుల నుంచి లేకపోవడం వల్ల కూడా, కొన్ని విటమిన్ల లోపాల వల్ల కూడా సో ఎముకలు అనేటివి డే బై డే మెత్తబడిపోతూ ఉంటాయన్నమాట. సో దీనివల్ల ఎముకలు అనేటివి అరుగుతాయి. అరుగుదల అంటే ఏంటంటే ఎముక గట్టితనం తగ్గుతుంది, తర్వాత ఎముకల అంటే వెన్నుపూసలు అనేటివి చాలా చిన్న డబ్బాల మాదిరిగా ఒకదాని మీద ఒకటి ఇటుక పిల్లల మాదిరిగా అమర్చినట్టుగా ఉంటాయన్నమాట. సో ఇవేంటంటే ఈ బోన్స్ మెత్తబడము, లేదంటే బోన్కి మధ్యలో ఉండే స్పేస్ అనేది, జాయింట్ స్పేస్ అనేది తగ్గిపోవడము, తర్వాత ఇట్లా అరుగుదల మెత్తబడ్డప్పుడు ఏమవుతుందంటే మన బాడీ దానికి ఒక రియాక్ట్ అవుతుంది అనమాట. రియాక్ట్ అయ్యి ఎక్కడైతే మెత్తబడిందో అక్కడ స్పర్ ఫార్మేషన్ అనేది అవుతుంది, అంటే ఎముక కణాలు అనేటివి పెరిగినట్టుగా వస్తాయి అనమాట, ఎక్స్టెన్షన్ లాగా వస్తూ ఉంటాయి. ఆ పెరిగిన ఎముక కణాలు అనేటివి డిస్కుల మీద ఒత్తిడి, నరాల మీద ఒత్తిడి అనేది ఏర్పడడం జరుగుతుంది. అంటే ఏ ఎముకైనా అరిగింది అని అంటే జాయింట్లు, అంటే ప్రతి ఒక్క జాయింట్, ఏదైనా జాయింట్ వేరే జాయింట్లు అరిగినాయి అంటే ఓన్లీ ఆ జాయింట్ పెయిన్ మాత్రమే వస్తుంది. కానీ వెన్నుపూసలు అరిగితే ఏమవుతుందంటే ఆ వెన్నుపూసలు అరిగినాయి అంటే అక్కడ వెన్నుపాము ముఖ్యమైన మెయిన్ నరము, అండ్ అక్కడ నుంచి వచ్చే శరీర భాగాలకు ప్రసారమైన నరాల మీద ఒత్తిడి ఏర్పడుతుంది. నరాల మీద ఒత్తిడి ఏర్పడ్డట్లయితే ఆ నరాలు ఎక్కడెక్కడికైతే వెళ్తుంటాయో అక్కడక్కడ మనకి లక్షణాలు అనేటివి వస్తాయి. సో కారణాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అయితే సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే మెడ నొప్పికి ముఖ్య కారణం స్పాండిలోసిస్. దీంట్లో లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే ఇనీషియల్గా ఏంటంటే మెడ నొప్పి, మెడ టైట్నెస్, ఏదో ఒక మూమెంట్లో పెయిన్ రావడము, లేదంటే కంటిన్యూ ఎనీ మూమెంట్లో పెయిన్ అనేది రావడము, కూర్చొని లేస్తే కళ్ళు తిరగడము, మెడ వెనకాల కానీ ముందు కానీ, లేదంటే మెడ దగ్గర నరాలు ఉతకపోయినాయి అని అంటే దాని తాలూకు ఏంటంటే నెక్ పెయిన్ ఒకటి, చేతులు, ఛాతీ, భుజాలు, జబ్బలు, తల, గొంతు, నాలుక, ఇవన్నీ కూడా ఇనీషియల్గా పెయిన్ అప్పుడప్పుడు లేదంటే కంటిన్యూ రావచ్చు. కానీ ఆ అరుగుదల వల్ల నరాల కనుక ఒత్తిడి ఏర్పడితే రెడిక్యులోపతి అనేటివి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే నరం ఒత్తిడి ఏర్పడ్డప్పుడు ఆ నరాలు ఎక్కడెక్కడికైతే వెళ్తే అక్కడ నొప్పితో పాటు ఆ ప్రెషర్ ఎక్కువైనప్పుడు తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారడము, కొన్నిసార్లు స్పర్శ తగ్గడము, లేదంటే షాక్ కొట్టినట్టుగా ఉండడం, ఇట్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. సో అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా కంప్లైంట్స్ నెక్ పెయిన్ అంటారు, మూమెంట్ రిస్ట్రిక్షన్ అవుతుంది, అంటే నెక్ స్టిఫ్నెస్ ఏర్పడుతుంది, తల వెనకాల భాగంలో విపరీతమైన నొప్పి, కళ్ళు తిరగడము, తర్వాత కొంతమంది గుండె నొప్పిలాగా కూడా వస్తూ ఉంటుంది. చూస్తే అది మూల కారణం చూస్తే సర్వైకల్ స్పాండిలోసిస్, అంటే అక్కడ నరం ఒత్తిడి ఏర్పడడం వల్ల దాని ఎఫెక్ట్ వలన మెడ, షోల్డర్ నుంచి ఛాతి భాగంలోకి అది గుంజుతూ ఉంటుంది. కొంతమందికి చేతి వేళ్ళ వరకు తిమ్మిర్లు, మంటలు, లేదంటే నొప్పి, షాక్ కొట్టినట్టుగా ఉంటుంది. కొంతమందికి ఓన్లీ జబ్బల మధ్యన వెనకాల పక్కటెముకలు, లేదంటే ఎముకల మధ్యన పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఇది సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలు. అయితే ఇవి ఎవరికైనా కూడా ఒక 3 నుంచి 6 వారాలకి మించి కంటిన్యూగా కానీ అప్పుడప్పుడు కానీ వస్తున్నట్లయితే నెగ్లెక్ట్ చేయకండి, సొంత వైద్యాలు చేసుకోకండి. దానికి తగినట్లుగా మనకు ఇనీషియల్ స్టేజెస్లోనే మందులు వాడుకుంటే
కొద్ది వారాలలో రోజులలోనే ఇది కంప్లీట్గా కంట్రోల్ అయిపోయి లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేకుండా సర్జరీల వరకు వెళ్లకుండా చేసుకోవచ్చు అండి. అంటే మెడ నొప్పి రాగానే సర్జరీ అని అనుకోవద్దు. దానికి కొన్ని ఎక్సర్సైజులు చేసుకుంటూ హోమియోపతిక్ మెడిసిన్స్ అనేటివి వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి లేకుండా పత్యాలు అనేటివి లేకుండా మెడ నొప్పి అనేది కొద్ది రోజులలోనే తగ్గిపోయి అది మళ్ళీ మెయింటెనెన్స్ అనేది చేసుకుంటే ఇక మళ్ళీ రిపీట్ కాకుండా అనేది ఉంటుంది. అయితే దీంట్లో తలెత్తే కాంప్లికేషన్స్ ఎట్లా ఉంటాయని అంటే సర్వైకల్ స్పాండైలోసిస్ మనం నెగ్లెక్ట్ చేస్తే ఎముకల అరుగుదల చాలా ఎక్కువైపోయి ఇరివర్సిబుల్గా అయ్యే అవకాశం ఉంటుంది. అంటే స్పర్స్ ఎక్కువ అయిపోయి ఆస్టియోఫైట్స్ ఎక్కువ అయిపోయి జాయింట్ స్పేస్ తగ్గిపోయి మెడ అనేది ఫ్లెక్సిబిలిటీ అనేది కోల్పోయి ఎలాస్టిక్ అంటే మనకి మూమెంట్ అనేది ఫ్రీగా అనేది ఉండదు. ఇంకా పర్మనెంట్గా అది టైట్గా ఒక కట్టె మాదిరిగా అయిపోతుంది అనమాట కాంప్లికేషన్స్లో. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్లో మన ట్రీట్మెంట్ కనుక ప్రాపర్గా తీసుకోనట్లయితే అది సంవత్సరాల కొద్దీ మొండిగా వదిలేస్తే చేతులలో తిమ్మిర్లు మంటలు మొద్దుబారడం ఒకటే కాకుండా నరాలు అనేటివి కంప్లీట్గా వీక్ అయిపోవడం, చేతులకి ఛాతి భుజాలకు సంబంధించిన నరాలు వీక్ అయిపోవడము, కంటిన్యూ వర్టిగో కళ్ళు తిరగడము, లేదంటే రాను ఆ నరం అనేది కంప్లీట్గా పనిచేయకపోవడము అండ్ ఆ నరం ఏ కండరాలకు ప్రసారం అవుతుందో ఆ కండరాలు కూడా మెత్తబడిపోయి సైజ్ చిన్నగా అయిపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి సర్వైకల్ స్పాండిలోసిస్ని నెగ్లెక్ట్ చేయకండి. అయితే ఈ ఎర్లీ స్టేజెస్లో ఎర్లీ ఏజెస్లో అంటే చిన్న వయసు వాళ్ళకి మెడలు అరుగుతున్నాయి లేదంటే మెడ నొప్పి వస్తుందంటే భయపడాల్సిన పని ఏం లేదు. ఎంత సివియర్గా పెయిన్ ఉన్నా కూడా అది తొందరగా కంట్రోల్ అయ్యే అవకాశం చిన్న ఏజ్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి విదిన్ ఫ్యూ వీక్స్ టు ఫ్యూ మంత్స్ లోపు స్టేజెస్ని బట్టి మందులు వాడుకుంటే ఇది పర్మనెంట్గా కూడా మనకు అది కంట్రోల్లో అయిపోయి అది లైఫ్ లాంగ్ కంటిన్యూ కాకుండా చేసుకోవచ్చు. అయితే దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి మెడ నొప్పి ఉన్న వాళ్ళకి సర్వైకల్ స్పాండైలోసిస్ ఉన్న వాళ్ళకి మీరు కంటిన్యూ ఒకటే పొజిషన్లో మెడని ఉంచకండి. తర్వాత కొంచెం మూమెంట్ ఇవ్వండి, లైట్ ఎక్సర్సైజ్ మెడ జస్ట్ సైడ్ బెండింగ్, ఫార్వర్డ్ బెండింగ్, సైడ్ రొటేషన్, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇవి లైట్గా మీకు చేసుకున్నంత మటుకు వీలైనంత మటుకు కొంచెం ఒక 1-2 మినిట్స్ మూమెంట్ అనేది ఇవ్వండి మీరు ఏ పని చేసుకున్నా దానికి ముందు. తర్వాత కంటిన్యూగా వంగి ఫోన్లు చూడడం అవాయిడ్ చేయండి. తర్వాత మీరు సిస్టమ్ వర్క్ చేసేటోళ్ళు అయితే సో మీరు ఏంటంటే ఆ మౌస్ని డైరెక్ట్గా ఓన్లీ ఫింగర్స్తో సపోర్ట్ కాకుండా ఎల్బోస్ టేబుల్ మీద ఉండేలాగా చూసుకోండి. తర్వాత బ్యాక్ సపోర్ట్ తీసుకోండి. అన్ఈవెన్ పోస్చర్స్లో ఉండకండి. ఒకవేళ బాగా సివియర్గా ఉంటే మెత్తటి పిల్లో కానీ లేదంటే మెత్తటి క్లాత్ కానీ చుట్టుకొని మెడ దగ్గర షోల్డర్స్ నుంచి తలంతా ఒకటే దగ్గర ఉండేలాగా అట్లాంటి పిల్లో సర్వైకల్ పిల్లో కానీ లేదంటే అలాంటివి యూజ్ చేయండి. ఎక్కువ ఎత్తున్న పిల్లోస్ వాడకండి. సో ఈ లాంగ్ జర్నీస్ అవాయిడ్ చేయండి. ఇవి మినిమం మనం జాగ్రత్తలు పాటించుకుంటూ వెయిట్ లిఫ్టింగ్స్ కూడా ఎక్కువ చేయకండి. ఎందుకంటే వెయిట్ లిఫ్టింగ్స్ ఎక్కువ చేయడం వల్ల చేతులతో చేసే ఏ పని అయినా కూడా మెడ దగ్గర ఒత్తిడి ఎక్కువ కలిగిస్తుంది, అరుగుదల కూడా ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఆ ప్రాబ్లం యాక్టివ్గా అప్పుడు సఫరింగ్ అనేది ఉన్నప్పుడు ఇలాంటి పనులు కొన్ని రోజులు అవాయిడ్ చేస్తూ హోమియోపతిక్ మెడిసిన్స్ అనేటివి ప్రతి స్టేజ్కి తగ్గట్టు మందులు ఉంటాయి. సో ఆ మందులు కరెక్ట్గా వాడుకుంటూ మేము చెప్పే జాగ్రత్తలు తీసుకుంటే ఈ సర్వైకల్ స్పాండైలోసిస్ నుంచి కంప్లీట్గా బయటపడవచ్చు, లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేకుండా చేసుకోవచ్చు అండి. ఈ సర్వైకల్ స్పాండిలోసిస్లో మనం ఎన్ని స్టేజెస్ చూడొచ్చు? సర్వైకల్ స్పాండైలోసిస్ అంటేనే మనకి ఎర్లీ స్టేజెస్ ఎట్లా ఉంటాయంటే అప్పుడప్పుడు మెడ నొప్పిలాగా లేదంటే కూర్చొని లేసినప్పుడు కొంచెం కళ్ళు తిరిగినట్టు లేదంటే బ్యాలెన్స్ అవుట్ అయినప్పుడు చేతులు అప్పుడప్పుడు లాగినట్టు అట్లా ఉంటాయి అనమాట. కొంతమందికి ఏంటంటే ఒక పోస్చర్లో మాత్రమే ఒక పొజిషన్లో మాత్రమే పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో కానీ ఈ టైంలో మనం కరెక్ట్గా కేర్ తీసుకోకుండా బాగా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం, లాంగ్ జర్నీస్ చేయడము, ఇంకా అసలు ఫుడ్ హ్యాబిట్స్ కూడా కరెక్ట్గా లేకపోతే విటమిన్ల లోపాల వల్ల సో ఈ ఎర్లీ స్టేజెస్లో ట్రీట్మెంట్లు కనుక తీసుకోకపోతే అవి కాంప్లికేషన్స్ చాలా సివియర్గా ఉంటాయి అనమాట. అంటే నెక్ పెయిన్ అన్బేరబుల్గా ఉంటుంది, ఇక అసలు చేతులు లేపలేని పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది, మెడలు తిప్పలేని పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి కంప్లీట్గా నరం ఒత్తిడి అయితే సర్జరీలకి వెళ్ళాల్సిన అవసరం కూడా పడుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండానే ఇప్పుడు ఇంత అవేర్నెస్ ఇస్తున్నాం. కాబట్టి మీకు ఈ లక్షణాలు కనుక 3 నుంచి 6 వారాలు మించి ఉన్నాయంటే మీరు సొంత వైద్యాలు చేసుకోకుండా నెగ్లెక్ట్ చేయకుండా సో అది మొండిగా అయ్యే వరకు వెయిట్ చేయకుండా దానికి అసలు మూల కారణం ఏంటి అనేది కరెక్ట్గా తెలుసుకోవాలి. అంటే అరుగుదల ఉందా, డిస్క్ ప్రాబ్లం ఉందా, నరం ఒత్తిడి ఉందా, లేదంటే జస్ట్ ఏదైనా మజిల్ క్యాచ్ అయిందా అనేది మనం కరెక్ట్గా మూల కారణం అనేది తెలుసుకుంటే అండ్ ఇది దేనివల్ల వస్తుంది, మీ జాబ్ వల్లనా లేదంటే మీ లోపల ఎముకలు గట్టిగా లేవా, కాల్షియం విటమిన్ డి ఏమైనా తగ్గిందా, B12 ఏమైనా తగ్గిందా, ఇది కరెక్ట్గా మనం కారణం తెలుసుకొని దానికి తగ్గట్టుగా మందులు వాడుకుంటే జస్ట్ విదిన్ ఫ్యూ డేస్లోనే మనకు పెయిన్ అనేది రిలీఫ్ వచ్చేస్తుంది. అది ఎన్ని రోజులు వాడాలనేది స్టేజెస్ని బట్టి మేము చెప్తాం. అంటే పెయిన్ తీవ్రత ఎంతకాలం నుంచి ఉంది, ఎంతవరకు డ్యామేజ్ అయిందనే దాన్ని బట్టి మేము సజెస్ట్ చేస్తాం. అవి కంటిన్యూగా వాడితే ఇవన్నీ పర్మనెంట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, జనరల్లీ ఏ ఏజ్లో ఇది మనం ఎక్కువగా చూస్తాం, అలాగే జెండర్ డిఫరెన్స్ కూడా ఉంటుంది, అంటే ఏ జెండర్లో ఇది ఎక్కువగా చూడొచ్చు? సో సర్వైకల్ స్పాండిలోసిస్ మెడ నొప్పి అనేది అందరికీ మేల్ అండ్ ఫీమేల్కి ఈక్వల్గానే
పెయిన్ అనేది వస్తుంది. ఇంతకుముందు నేను చెప్పినట్లుగానే ఏజ్డ్ వాళ్ళకైతే న్యాచురల్గా ఎముకలు అరిగిపోవడం, డిస్కులు అరిగిపోవడము, తర్వాత నరాల ఒత్తిడి ఎక్కువైపోవడము, ఎముక గట్టితనం తగ్గిపోయి వస్తూ ఉంటుంది ఒక 50-60 ఏళ్ళు దాటిన వాళ్ళకి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చేసే వృత్తిని బట్టి కొంతమంది ఏంటంటే ఎంతో కేర్ తీసుకొని హెవీగా వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా కొన్నిసార్లు ఈ ఎముకలు అరగడం లేదంటే నరాల ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే కంటిన్యూగా ఎక్కువ ఉన్నదానికన్నా ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల కూడా, ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల కూడా, ఎక్కువ ఓవర్ వర్కౌట్, స్పోర్ట్స్ ఇంజురీస్ వల్ల కూడా ఇవి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవి గమనించుకొని మందులు వాడుకుంటే జస్ట్ ఫ్యూ డేస్లోనే మనకు కంట్రోల్ అయిపోతుంది. కొద్ది వారాల పాటు కంటిన్యూగా వాడితే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ లేదంటే మెడ నొప్పి అనేది పర్మనెంట్గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ లంబర్ స్పాండిలోసిస్, వీటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఇది రావడానికి కారణాలు ఏంటి? లంబార్ స్పాండిలోసిస్ అంటే ఏంటంటే, లుంబార్ అంటే నడుము భాగం అనమాట. ఇందులో ఈ నడుము భాగంలో వెన్నుపూసలు అరిగిపోతే దాన్ని లుంబార్ స్పాండిలోసిస్ అంటారు. అంటే నడుము భాగంలో ఉన్న వెన్ను ఎముకలు అరగడము, అంటే ఎముక మెత్తబడము, ఎముకల మధ్య నుండి గ్యాప్ తగ్గిపోవడం, జాయింట్ స్పేస్ అనేది తగ్గిపోవడము, ఎముక యొక్క కణాలు కొంచెం ఎక్స్ట్రాగా పెరగడము, ఆస్టియోఫైట్స్ లేదంటే స్పర్స్ అనేది ఎక్కువ ఫామ్ అయిపోవడం వల్ల దాని ఒత్తిడి ఆ నరాల మీద ఎక్కువ ఏర్పడుతుంది అనమాట. సో మన మూమెంట్ అనేది ఫ్రీగా ఉండదు, మూమెంట్ రిస్ట్రిక్ట్ అయిపోతుంది. ఈ నడుములు అరిగిపోవడము అనడమే దాన్ని లుంబార్ స్పాండిలోసిస్ అంటారు. ఈ లుంబార్ స్పాండిలోసిస్లో లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది, సివియర్ బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణాలు మనం చూసుకుంటే దీనికి కూడా ఇంచుమించుగా మనకి ఏంటంటే, లాంగ్ జర్నీస్ చేసేవాళ్ళు, లేదంటే మన శరీరం బరువు ఎక్కువ ఉన్నా, లేదంటే మనం ఎక్కువ బరువులు ఎత్తే పని చేయడము, లేదంటే బరువులు ఎత్తే పని కాకపోయినా ఓవర్ వర్కౌట్స్ చేయడము, హెవీ వెయిట్ లిఫ్టింగ్, లేదంటే సడన్ మూమెంట్స్లో కొన్నిసార్లు వాటి మీద ప్రెషర్ అనేది ఎక్కువగా పడుతుంది. అట్లా అప్పుడప్పుడు కానీ కంటిన్యూ కానీ ప్రెషర్ ఎక్కువ పడ్డప్పుడు, పోస్చర్స్ కరెక్ట్గా లేనప్పుడు కూడా, ఒత్తిడి ఎక్కువైపోయినప్పుడు ఆ ఎముకలు అనేటివి అరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఎముకల అరుగుదలతో పాటు ఈ మధ్యకాలంలో లుంబార్ డిస్క్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి అన్నమాట చిన్న వయసు వాళ్ళకి. సో వీటి వల్ల ఏంటంటే నడుము నొప్పితో పాటు కొన్నిసార్లు పిరుదల, తొడలు, పిక్కలు, అరిపాదం వేళ్ళ వరకు నొప్పి, తిమ్మిరి, మంట, ముద్దుబారడం ఇట్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. కొన్నిసార్లు నడక అనేది మారిపోతూ ఉంటుంది, లింపింగ్ అనేది, మన వాకింగ్ గెయిట్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట. ఒక కాలు కుంటడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. వంగి లేసేటప్పుడు చాలా ఎక్కువ డిస్కంఫర్ట్ ఉంటుంది, మెట్లెక్కి దిగేటప్పుడు, కింద కూర్చొని లేవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇవి నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే మనం ఏ పని చేసినా నడుము కరెక్ట్గా లేదు అని అంటే మళ్ళీ దాని ఎఫెక్ట్ కాళ్ళ మీద పడుతుంది, శరీరం అంతటా దీని ఎఫెక్ట్ అనేది పడుతుంది. కాబట్టి సో ఏ ప్రాబ్లం అయినా 3 నుంచి 6 వారాలకు మించి కంటిన్యూ అవుతుంది అని అంటే అది నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే నడుముల దగ్గర ఎముకలు అరిగిపోతే కొన్నిసార్లు కాళ్ళు పనిచేయకుండా అయిపోతాయి. అంటే అక్కడ ఎముకలు అరిగిపోవడం వల్ల నరాల మీద ఒత్తిడి ఏర్పడి నడుము దగ్గర ఉండే నరాలు ఎక్కువగా నడుము, తొంటి, యూరిన్, మోషన్ అండ్ కాళ్ళకు ప్రసారమైన నరాలు ఉంటాయి. కాబట్టి ఆ నరాలు ఒత్తిడి ఏర్పడితే ఆ నరాలు మెల్లమెల్లగా వీక్ అయిపోవడము, ఆ మజిల్ మాస్ అనేది తగ్గిపోవడము, పెయిన్ ఒకటి రావడము, మూమెంట్ ఫ్రీగా లేకపోవడం, మనం ఎక్కువసేపు నిలబడలేరు, ఎక్కువసేపు కూర్చోలేరు, లాంగ్ జర్నీస్ కూడా చేయలేరు. సో ప్రతి పనికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక్కొక్కసారి దీనికి చాలా కొంతమంది సర్జరీస్కి వెళ్ళి కూడా అవి సక్సెస్ కాకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి సో మీకు బ్యాక్ పెయిన్ అనేది ఇనీషియల్ స్టేజెస్లో గమనించుకొని దానికి తగ్గట్టుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఫస్ట్ బ్యాక్ పెయిన్ రాగానే మీరు తీసుకోవాల్సిన ఈ లుంబార్ స్పాండిలోసిస్లో మనం ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అలాగే నెగ్లెక్ట్ చేస్తే ఎట్లాంటి కాంప్లికేషన్స్ చూడొచ్చు? సో లుంబార్ స్పాండిలోసిస్ నడుము నొప్పికి జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే, నడుము నొప్పి ఉన్నవాళ్ళు సో వెయిట్ ఎక్కువగా పెరగకండి, మీ హైట్కి తగ్గట్టు ఉండేలాగా చూసుకోండి. ఒకవేళ మీరు ఓవర్ వెయిట్ ఉంటే కొంచెం తగ్గించుకోండి. తర్వాత లాంగ్ జర్నీస్ కొద్దిగా అవాయిడ్ చేయండి, వెయిట్ లిఫ్టింగ్స్ అవాయిడ్ చేయండి, సడన్ మూమెంట్స్ అవాయిడ్ చేయండి. అలాగే పడుకొని లేసేటప్పుడు అడ్డంగా కాకుండా ఒక సైడ్కి మళ్ళీ చేతుల మీద లేవండి. తర్వాత బ్యాక్ కూర్చుంటే మాత్రం బ్యాక్ సపోర్ట్తో కూర్చోండి, వెనకాల పోస్చర్ అనేది కరెక్ట్గా ఉండేలాగా. తర్వాత స్పీడ్ బ్రేకర్ల మీద కానీ గుంటల మీద ప్రయాణాలు చేసినప్పుడు కొంచెం స్లోగా వెళ్ళడానికి చూసుకోండి. తర్వాత మీరు తీసుకునే ఆహారం లోపల నుంచి ఎముకలు గట్టిపడాలి కాబట్టి బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు వెన్నుపూస బలంగా అవ్వడానికి మీరు తీసుకునే ఆహారంలో కొంచెం పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఇట్లా ఉండేలాగా బ్యాలెన్స్డ్గా ఉండేలాగా చూసుకోండి. కొంచెం సేపు ఎండకి ఎక్స్పోజ్ అయితే మంచిది. కనీసం ఒక 10-15 మినిట్స్ అయినా ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్స్ కానీ కొంచెం ఎండకి ఎక్స్పోజ్ అవ్వడానికి ట్రై చేయండి. ఏదైనా విటమిన్ల లోపాలు ఉంటే దానికి తగ్గట్టుగా ఆహారపు అలవాట్లు చేంజ్ చేసుకోండి. సో ఇంకా మనం కూర్చొని లేసేటప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ పోస్చర్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయండి. ఒక్కొక్కసారి సడన్ మూమెంట్స్ అయినప్పుడు వెన్నుపూసలు అరిగిన వాళ్ళకి
దాని ఒత్తిడి వల్ల నరాలు బాగా ఒత్తుకుపోవడము, నరాల వీక్నెస్, తర్వాత డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి వాటికి దారి తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి సడన్ మూమెంట్స్, సడన్ పోస్చర్స్ కరెక్ట్గా ఉండేలాగా సడన్గా వెయిట్స్ లిఫ్ట్ చేయడము ఇలాంటివి చేయకుండా ఉండండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కింద కూర్చొని లేవడము ఇట్లాంటివి అవాయిడ్ చేయండి. స్టేర్ కేసెస్ ఎక్కి దిగడం, చాలాసార్లు ఎక్కి దిగడము ఇది అవాయిడ్ చేయండి. ఒకవేళ బాగా సివియర్గా పెయిన్ ఉంది, జర్నీస్ అవాయిడ్ చేయలేము, పని తప్పదు అని అనుకున్న వాళ్ళకి లుంబోసాక్రల్ బెల్ట్ సపోర్ట్ అనేది తీసుకోండి పైనుంచి. సో మెడ నొప్పి ఉన్న వాళ్ళు సర్వైకల్ బెల్ట్ అనేది యూజ్ చేయండి. ఇది కొంతవరకు ఏంటంటే ఒత్తిడి తగ్గించే అవకాశం ఉంటుంది. సో కొంచెం లైట్గా ఎక్సర్సైజ్లు అయితే చేసుకోండి. మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేటివి చేసుకోవడం వల్ల ఎముకలు అనేటివి జరగకుండా కొంచెం వాటికి సపోర్ట్ అనేది వాటి మీద ఒత్తిడి ఎక్కువ పడకుండా ఉంటుంది. కాబట్టి మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేటివి చేసుకోండి. ఇవి జాగ్రత్తలు. తర్వాత దీంట్లో లింబర్ స్పాండిలోసిస్ లేదంటే బ్యాక్ పెయిన్ అనేది మనం నెగ్లెక్ట్ చేస్తే దాని కాంప్లికేషన్స్ ఎట్లా ఉంటాయనంటే ఎముక అరిగిపోవడం వలన ఎముక యొక్క కణాలు అనేటివి విడిపోవడము, ఎముక యొక్క కణాలు అనేటివి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్పాట్లో ఎక్కువైపోవడము, థిక్నెస్ అవ్వడము, స్పర్ ఫార్మేషన్ అనేది అవ్వడము, ఆస్టియోఫైట్స్ అనేటివి ఫామ్ అవ్వడము వల్ల సో ఇంకా ఎముకల మధ్య నుండే గ్యాప్, జాయింట్ స్పేస్ అనేది తగ్గిపోవడం వల్ల డిస్కుల మీద ఎక్కువ ఒత్తిడి పడుతుంది. నరాలు అక్కడ ప్రసారమైన నరాల మీద ఎక్కువ ఒత్తిడి పడుతుంది. నడుముల దగ్గర నరాలు ఉతకపోతే నడుము నొప్పితో పాటు దాని ఎఫెక్టు ముందుకి థై ఫోల్డింగ్ వరకు రావచ్చు, లేదంటే అంటే గజ్జలల వరకు రావచ్చు, లేదంటే ఎనుకల బ్యాక్ పెయిన్తో పాటు పిరుదల, తొడలు, తర్వాత మొత్తం కాళ్ళంతా లాగడము ఇలాంటివి కూడా ఎక్కువైపోతూ ఉంటాయి అన్నమాట. ఇది నెగ్లెక్ట్ చేస్తే నెక్స్ట్ కాంప్లికేషన్స్ కంప్లీట్గా కూర్చొని లేవలేని పరిస్థితి, తర్వాత పడుకున్న పొజిషన్ అనేది సెట్ అవ్వకపోవడము, తర్వాత ఇలా ఈ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మెడిసిన్స్ అనేటివి వాడుకుంటే విదిన్ ఫ్యూ వీక్స్లో మనకి పెయిన్ అనేది ఫ్యూ డేస్లోనే కంట్రోల్ అయిపోతుంది. కాకపోతే ఆ ప్రాబ్లం ఏంటి అనేది కరెక్ట్గా చూసుకొని దాని తీవ్రతను బట్టి మనం మందులు కొన్నాళ్ళ పాటు కంటిన్యూగా వాడితే ఇక అది లైఫ్ లాంగ్ ఆ సఫరింగ్ అనేది లేకుండా చేసుకోవచ్చు. మంచిగా పర్మనెంట్గా కూడా క్యూర్ అవుతుంది. నెక్స్ట్ ఈ సయాటికా కనుక చూస్తే ఈ సయాటికా అంటే ఏంటి, వీటి లక్షణాలు అండ్ కారణాలు ఏంటి? ఈ బ్యాక్ పెయిన్లోనే మనకేంటంటే డిస్క్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువ ఉన్న వాళ్ళకి నరాల ఒత్తిడి ఏంటంటే నడుము దగ్గర ఉండే అతిపెద్ద నరం ఏంటంటే సియాటిక్ నర్వ్ అనమాట. ఈ నరం అనేది ఇంతసేపు నేను చెప్తున్నట్లుగానే నడుము నుంచి పిరుదల, వెనుకాల థై, ఇన్నర్ థై, తర్వాత పిక్కలు, అరిపాదం వరకు, వేళ్ళ వరకు ఈ నరం అనేది ఉంటుందన్నమాట. సో ఈ నరం ఒత్తిడి అనేది స్పాండిలోసిస్ వల్ల రావచ్చు, లేదంటే డిస్క్ ప్రాబ్లమ్స్, డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొట్రూషన్, స్లిప్ డిస్క్, డిస్క్ హెర్నియేషన్ ఇట్లా అనేక డిస్క్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఆ నరాల మీద, ఆ నరం మీద ఒత్తిడి పడుతుంది అన్నమాట. ఇది ఒక సైడ్ ఉండొచ్చు, లేదంటే రెండు సైడ్లు కూడా ఉండొచ్చు అనమాట. సో ఈ పెయిన్ అనేది, ఒత్తిడి అనేది కొంతమందికి ఏంటంటే ఒకటే సైడ్ లాగుతూ ఉంటుంది, కొంతమందికి ఆ డిస్క్ నరాల ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు బోత్ సైడ్స్ రెండు కాళ్ళకి ఆ సియాటికా అనేది రావచ్చు. ఈ సియాటికా లక్షణాలు వచ్చేసి సియాటిక్ ఫస్ట్ కారణాలు చూసుకుంటే దీనికి కూడా ఇంచుమించుగా ఏంటంటే బరువులు ఎక్కువ లిఫ్ట్ చేయడము, సడన్గా లిఫ్ట్ చేయడము, అన్ఈవెన్ మూమెంట్స్ ఉన్నప్పుడు, లేదంటే కింద పడడం, యాక్సిడెంట్స్, దెబ్బలు, సో కూర్చొని లేసినప్పుడు ఒక్కొక్కసారి ఏం చేయకపోయినా సడన్ అన్ఈవెన్ మూమెంట్లో కూడా లోపల డిస్కులు అనేటివి కదలడం వల్ల నరం ఒత్తిడి అనేది ఏర్పడుతూ ఉంటుంది అనమాట. దీని లక్షణాలు ఎట్లా ఉంటాయంటే సియాటికాకి సో కాలంతా ఇనీషియల్గా పెయిన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ఒక్కొక్కసారి నడవనీయదు, లేవనీయదు, అడుగులేయనీయదు. తర్వాత కొన్నిసార్లు ఏంటంటే ఆ సియాటిక్ నర్వ్ పెయిన్ అనేది ఎక్కువైపోయినప్పుడు సో తిమ్మిర్లు వస్తూ ఉంటాయి, కాళ్ళకు తిమ్మిర్లు వస్తాయి. కొంతమందికి ఓన్లీ హిప్ టు నీ ఉంటుంది, కొంతమందికి హిప్ టు ఫుట్ వరకు అంటే తొంటి నుంచి మోకాల వరకు ఉండొచ్చు, లేదంటే తొంటి నుంచి అరిపాదం వేళ్ళ వరకు కూడా ఉండొచ్చు అనమాట. తిమ్మిర్లు అప్పుడప్పుడు, లేదంటే కంటిన్యూస్గా ఉండడం, మొద్దుబారడం అంటే కాలు స్పర్శ తగ్గిపోయినట్టుగా, లేదంటే ఉందా లేదా కాలు అన్నట్లుగా, చెప్పులు వేసుకున్నా కూడా వేసుకోనట్లుగా అట్లా అనిపించడం ఇట్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి కొంతమందికి ఏంటంటే షాక్ కొట్టినట్టుగా, ఒక సూదులతో కుచ్చినట్లుగా, ఇట్లా ఒక దారం తెగిపోతుందేమో అన్నంత విపరీతంగా పెయిన్ అనేది కాళ్ళు లాగుతూ ఉంటాయి సియాటికాలో. సో కాబట్టి దీనికి కొంతమంది లైఫ్ లాంగ్ సఫర్ అవుతూ ఉంటారు, తగ్గుతూ పెరుగుతూ ఏదో ట్రీట్మెంట్లు సగం సగం తీసుకుంటూ ఇట్లా ఉంటారు. ఇట్లా చేయకండి. దీనికి ట్రీట్మెంట్ అనేది ఉంది, మంచిగా శాశ్వతంగా తగ్గిపోయే ట్రీట్మెంట్ ఉంది. మందులు కొన్నాళ్ళ పాటు వాడాలి, మందులతో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సియాటిక్ అనేది పర్మనెంట్కి. వెల్కమ్ బ్యాక్. కాలర్ ఉన్నారండి ఖమ్మం నుండి, రామారావు గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. ఈ మెడ నరాలు బాగా లాగుట, ఈ నడుము బాగా తీపులు. ఎప్పటి నుంచి అండి? మినిమాగా ఇప్పుడు వారం అయింది. వారం నుంచా? అంతకుముందు బాగానే ఉండేనా? అంతకుముందు బాగానే ఉంది. వయసు ఎంత అండి? వయసు 45 ఉంటుందండి. ఓకే ఓకే. మరి ఏమైనా టెస్ట్లు చేయించుకున్నారు సార్?
టెస్ట్ చేసుకుంటే మామూలుగా వేరే ఎంఎస్ డాక్టర్లు ఏదో మామూలు రాస్తారులే కానీ వాటి వల్ల సెట్ కావట్లేదు. సరే సార్, నేను చెప్తా. 45 ఏళ్ళలో వినండి సార్, చెప్తా. 45 ఇయర్స్లో మనకి మెడ నొప్పి, నడుము నొప్పి అని అంటే వెన్నుపూస అనేది బలంగా లేనప్పుడు, వెన్నుపూస వీక్ ఉన్నప్పుడు, లేదంటే అక్కడ ఏమైనా కండరాలు వీక్ ఉన్నా, లేదంటే ఎముకలు గట్టిగా లేకపోయినా, నరాల ఒత్తిడి ఉన్నా మెడ నొప్పి, నడుము నొప్పి అనేది వస్తుంది. అయితే వారం నుంచి ఎందుకు వస్తుంది అని అంటే మనకి దాని మీద ఒత్తిడి పడి ఒక స్టేజ్లో ఒత్తిడి అనేది ఎక్కువైపోతుంది అనమాట మనం చేసే పనిని బట్టి. సో అప్పుడు బాగా వీక్నెస్ ఎక్కువైపోయినప్పుడు, వెన్నుపూసలో వీక్నెస్ ఎక్కువైపోయినప్పుడు అలా నొప్పితో స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఇది కనుక మనం కరెక్ట్గా కారణం తెలుసుకోకుండా, లేదంటే కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది చాలా రోజుల వరకు ఆ పెయిన్ అలాగే ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా సివియర్గా వేరే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మెడతో పాటు చేతులు, ఛాతీ, భుజాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే నడుముతో పాటు మళ్ళీ కాళ్ళకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి వెళ్ళి మా నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడైనా ఫస్ట్ వెళ్ళి ఎగ్జామినేషన్ చేయించుకోండి. ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా అది జస్ట్ మజిల్ క్యాచా, లేదంటే ఎముకలు ఏమైనా అరుగుదల లక్షణాల, నరం ఒత్తిడి అనేది కరెక్ట్గా మనం తెలుసుకొని దాని తగ్గట్టు మందులు వాడుకుంటే కొద్ది రోజులలోనే మనకి ప్రాబ్లం అనేది కంట్రోల్ అయిపోతుంది. ఒక కోర్స్ లాగా వాడుకుంటే వెన్నుపూస అనేది మళ్ళీ బలపడి గట్టిగా అయిపోయి మళ్ళీ ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది సార్. వీలైతే ఒకసారి కలవండి. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి బరువులు ఎత్తకండి, బెడ్ రెస్ట్ తీసుకోండి, తర్వాత ఎక్కువ లాంగ్ జర్నీస్ చేయకండి, సడన్ మూమెంట్స్ అనేటివి చేయకండి, వెయిట్స్ లిఫ్ట్ చేయకండి, బ్యాక్ సపోర్ట్తో కూర్చోండి. ఒకవేళ బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ సివియర్గా ఉంది, పని తప్పదు అని అనుకున్నప్పుడు సర్వైకల్ బెల్ట్ కానీ లుంబోసాక్రల్ బెల్ట్ కానీ యూజ్ చేయండి. వీటన్నిటికన్నా ముందు ఫస్ట్ డాక్టర్ని కలిస్తే అసలు ప్రాబ్లం సీరియసా లేదంటే చిన్న ప్రాబ్లం అయినా తెలుసుకొని దాని మందులు వాడుకుంటే ఫస్ట్ ఫ్యూ డేస్లో మీకు ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది. మరో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి, వెంకటేశ్వర్లు గారు. నమస్తే అండి. హలో హలో హలో, డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం సార్ నమస్కారం అండి, మీరు చాలా అడ్వైజెస్ చెప్పారు. నాకు 2015లోనే ఈ స్లిప్ డిస్క్ వచ్చింది. ఓకే సార్. అప్పుడు కొంచెం ట్రీట్మెంట్, సర్జరీకి వెళ్లకుండానే మెడిసిన్ కొన్ని నాని ఆయింట్మెంట్ ట్రీట్మెంట్ తోటి సెట్ అయింది. ఓకే సార్. మీరు చెప్తున్నవి, పబ్లిక్ చెప్తున్నవి నేను విన్నాను, నాకు చాలా అనుభవం వచ్చింది. మీ సలహాలు చాలా ఉపయోగపడతాయండి. అన్ని కూడా చిన్న సలహాలు కూడా చాలా పెద్ద ఉపయోగం. మనిషి కింద బెడ్ దిగేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు ఇలాంటివి నాకు ఇంతకు ముందు డాక్టర్ చాలా మంది చెప్పారు. మీరు చెప్తున్నారు, పబ్లిక్ కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ మేడం. మీరు ఇప్పుడు నాకు ఒక 1 month నుంచి ఈ మెడ పైన ఇది షోల్డర్స్ బాగా నొప్పిగా ఉంటుంది. అంటే నేను ఆఫీస్ లో వర్క్ చేస్తుంటాను కాబట్టి. ఓకే సార్. దీనికి హోమియోలో మెడిసిన్ అంటే అవుతుందా, లేకపోతే ఇన్నరా అవుటర్ మెడిసిన్? సో ఓకే సార్, చెప్తాను. అయితే ఇప్పుడు ప్రజెంట్గా లేటెస్ట్గా రిపోర్ట్లు ఏమైనా చేయించుకున్నారు సార్? ఎంఆర్ఐ చేయించాను, కొద్దిగా అంతకంటే పెద్దగా రిపోర్ట్స్ ఏం లేవు మేడం దీని మీద. సరే ఒకసారి వచ్చి ఫస్ట్ బ్రాంచ్లో కలవండి. నియరెస్ట్ బ్రాంచ్కి వెళ్ళండి, లేదంటే వచ్చి నా దగ్గర అయినా కలవండి. సో ఆ రిపోర్ట్ని బట్టి అసలు డిస్క్ ప్రాబ్లం ఏమైనా ఉందా, నరం ఒత్తిడి ఉందా లేదా, ఎముకల అరుగుదల ఉందా అనేది కరెక్ట్గా మనం తెలుసుకొని, అంటే మీకు ఆల్రెడీ ఎప్పుడో తెలిసింది కాబట్టి ఆ ప్రాబ్లమే తగ్గుతూ పెరుగుతూ ఉన్నట్లుంది. సో వర్క్ తప్పదు కాబట్టి కొంచెం మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేటివి చేసుకుంటూ, సో ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన జాగ్రత్తలన్నీ కొంచెం పాటించుకుంటూ అన్ఈవెన్ మూమెంట్స్ అనేటివి చేయకుండా మెడిసిన్స్ వాడొచ్చు సార్. హోమియోపతి మెడిసిన్స్ అనేటివి ఏంటంటే ఇవి న్యాచురల్ రెమెడీస్ అనమాట. ప్లాంట్స్ నుంచి, మినరల్స్ నుంచి వచ్చిన మెడిసిన్సే డైల్యూటెడ్ ఫామ్లో ఇస్తాం కాబట్టి కెమికల్ అనేది ఏమి ఉండదు, తర్వాత స్టీరాయిడ్ లాంటివి ఏమి ఉండవు. ఇంటర్నల్ మెడిసిన్స్ ఇస్తాం సార్. ఇంటర్నల్ మెడిసిన్స్ ద్వారానే మీకు వెన్నుపూస బలపడి, నరాలు బలపడి ఈ ప్రాబ్లం పర్మనెంట్గా తగ్గుతుంది. వీలైతే ఒకసారి కన్సల్ట్ అవ్వండి సార్. రైట్, థ్యాంక్